పల్లవి వాళ్ళ నాన్నైతే ఏంటి ఇలా ఇలా చిరాగ్గా ఉంది, మందు పడకపోవడం ఏంటో అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ పల్లవి కోసమైతే వెయిట్ చేస్తూ ఉంటాడు. అనవసరంగా ఇక్కడ ఇరుక్కుపోయాను, మన ఇంటికి వెళ్ళిపోయినా బాగుండు అని అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. అదే టైంలో పల్లవి అక్కడికి వస్తే, ఏంటమ్మా అసలు నీ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అని అయితే అంటూ ఉంటాడు. ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు అని అంటే, ఏం లేదు డాడ్, ఒకసారి ఆ స్వాతి బతికున్నంతసేపు మనకి అలాంటి టెన్షనే ఉంటుంది. తను పొరపాటున పోలీసులు కానీ వీళ్ళు తీసుకుని వెళ్ళి గట్టిగా అడిగేస్తే తను నిజం చెప్పేస్తుంది. అలాంటి పిరికిదాయి అది అని చెప్పి స్వాతి గురించి అయితే చెప్తూ ఉంటుంది పల్లవి వాళ్ళ నాన్నకి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావంటే, అది స్పృహ నుంచి మేలుకోకూడదు, అది ఎప్పుడు స్పృహలోనే ఉండాలి. వీలైతే దాన్ని చంపేయాలి కానీ తనైతే స్పృహలోకి రానివ్వకూడదు. ఒకవేళ వచ్చి అవని వాళ్ళకైనా స్టేట్మెంట్ ఇచ్చిందా, నా పని అయిపోద్ది, ఇక మనం బయటపడిపోతాం అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏం చేయాలనుకుంటున్నా, అసలు దాన్ని అక్కడే గట్టిగా కొట్టేయాల్సింది. నిజం చెప్పేస్తానని అది బెదిరించింది కాబట్టే దానికి గట్టిగా కర్రతో కొట్టాల్సి వచ్చింది. లేకపోతే దానికి నాకు ఎటువంటి ఇబ్బందే లేకపోదును, నెమ్మదిగా తప్పించును అని స్వాతి గురించి అయితే చెప్తూ ఉంటుంది వాళ్ళ నాన్న.